హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో స్టార్ నెక్ అండి, ఫ్రంట్ బ్యాక్ స్టార్ నెక్ పఫ్ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు రౌండ్ నెక్లు ఇవి అంటే సేమ్ అదే విధంగా ఉంటాయి. బిగినర్స్కి చాలా యూజ్ అవుతుందండి. స్టార్ నెక్, స్క్వేరు ఇవి అట్లా మార్చుకుంటూ వెళ్ళి హ్యాండ్కి వచ్చేసరికి పఫ్ హ్యాండ్, సీతారామ హ్యాండ్, కొన్ని హ్యాండ్స్ మార్చుకుంటూ వెళ్తే కృష్ణ ముకుంద అలా వర్క్ ఎంతవరకు వస్తుంది అనేది తెలిసిద్ది. అంతేవిధంగా సేమ్ ఒకేలాగా స్టిచ్ చేసుకోవడం వల్ల అదే వస్తుంది. ఓకేనా? అంతేకాకుండా చిన్న చిన్న చేంజెస్ చూడండి. లెంత్ వచ్చేసరికి 15 అండి, దానికి 30 ఇంచి కలపండి. ఓకేనా? పావుదొక్కు 16 మార్క్ చేయండి. 15కి 30 ఇంచి కలిపితే పావుదొక్కు 16. ఓకేనా? కొంచెం దూరంలో సేమ్ మెజర్మెంట్స్ హాఫ్ ఇంచ్కి మళ్ళీ మార్క్ చేయండి. ఎందుకంటే షోల్డర్ జాయింట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? 2 లైన్స్ డ్రా చేయండి. ఓకే, 2 లైన్స్ డ్రా చేసేయండి. ఈ లైన్ షోల్డర్ లైన్. ఓకేనా? షోల్డర్ ఎక్కడ ఉంది అనేది కింద నుంచి పెట్టకుండా పైనుంచి అలా పడితే అలా పెడుతున్నారు, పెట్టొద్దు. ఓకే, షోల్డర్ 5.5. ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 6. ఓకేనా? టేప్ని ఇదే విధంగా పెట్టండి, నేను పెట్టినట్టే పెట్టండి. యాస్టీజ్గా 6 మార్క్ చేయడం ఈజీగా ఉంటుంది. ఈ లైన్ చెస్ట్ లైన్. చెస్ట్ ఎంత? 37 అంటే 1 పార్ట్ ఎంత? 9.5. అంతేనా? ఆర్మ్ హోల్ ఎంత రావాలి? 8.5 రావాలి. వచ్చిందో లేదో చూద్దాం. ఎలా చూడాలంటే షోల్డర్ 5.5 పెట్టాం కదా, చెస్ట్ లైన్లో కూడా 5.5 పెట్టి ఒక లైన్ మార్క్ చేయండి. కార్నర్లో 1.5 మార్క్ చేయండి. ఈ విధంగా 1.5 మార్క్ చేసి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని షేప్ తీసేయండి. కింద లైన్కి టచ్ అవ్వాలి, సైడ్ లైన్కి టచ్ అవ్వాలి, మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలి. ఈ విధంగా స్కేల్ని డ్రా చేయండి. ఓకే, లైన్ డ్రా చేసిన తర్వాత ఆర్మ్ హోల్ మీదే కొలవండి. 8.5 రావాలి. వస్తే కరెక్ట్, వెరీ గుడ్, వచ్చింది. ఇలా వస్తేనే కరెక్ట్ అండి. ఓకేనా? ఓకే, నడుము వచ్చేసరికి 31. 1 పార్ట్ ఎంత? పావుదొక్కు 8. 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేయండి. మార్క్ చేసేటప్పుడు కూడా చాలా నీట్గా మార్క్ చేయండి. ఎందుకంటే మార్కింగ్ చాలా ఇంపార్టెంట్. మనం స్టిచ్ చేసుకునే వరకు యూజ్ అవుతుంది. స్టిచ్ చేసుకునేటప్పుడు, సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు 2.5 నెక్కి ఇవ్వండి. ఓకేనా? కింద నుంచి నెక్ విడ్త్ వచ్చేసరికి 4.5 అంటే 5.5. హాఫ్ ఇంచ్ కలపండి. 5.5 మార్క్ చేయండి. ఈ విధంగా 5.5 మార్క్ చేయండి. ఓకే, ఇలా 5.5 మార్క్ చేసి పైన 2.5 పెట్టాం కదా, ఇక్కడ 3 మార్క్ చేయండి. స్టార్ నెక్ కాబట్టి కొంచెం బ్రాడ్గానే పెట్టండి, అయినా 3 మార్క్ చేస్తే బాగుంటుంది. రౌండ్ అయినా 3 మార్క్ చేయండి. ఒకవేళ వేసుకోలేరు అంటే పావుదొక్కు 3 మార్క్ చేయండి. ఈ విధంగా డ్రా చేసి ఇది ఎంత ఉంటుందని డౌట్ రావచ్చు. ఓకేనా? చూపిస్తాను చూడండి. 1.5. ఓకే, 1.5కి మార్క్ చేయండి, లేదా 1.5, 1 మీ ఇష్టం. మీకు ఎట్లా కన్వీనియంట్గా ఉంటే వేసుకోగలము అంటే అలా మార్క్ చేయండి. ఓకేనా? చూడండి, ఇది బ్యాక్ పార్ట్. ఇలా దీంట్లోనే రౌండ్ తీసేయచ్చు. ఇది ఇలా కట్ చేసేసుకుంటే ఏంటంటే స్క్వేరు, మన ఇష్టం ఏదైనా మార్క్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా మార్క్ చేసి మార్కింగ్ మీదే కట్ చేయండి. ఎక్స్ట్రా పీస్ ఏం కట్ చేయొద్దు. కట్ చేయడం కూడా రావట్లేదండి, కత్తిరి పట్టుకోవడం నీట్గా పట్టుకోండి. ఓకేనా? ఈ విధంగా కట్ చేయండి. ఓకేనా? చంకలో కూడా యాస్టీజ్గా ఇలాగే కట్ చేసేయండి. మార్కింగ్ మీదే కట్ చేయండి. ఒకవేళ కొత్త వాళ్ళు అయితే క్లాత్ చుట్టూ తిరగడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇలా ఈజీగా కొత్తగా మనం స్టిచ్ చేసినప్పుడు అయితే కొత్తగా ఏదో ఒక డిజైన్ పెట్టుకుంటానికి ట్రై చేయండి. అప్పుడు మనలో కూడా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కూడా మారుతాయి అన్నమాట. కొంచెం ఫేస్లో కూడా ఎలా వేసుకుంటే బాగుంటుంది, ఏది బాగుంది డ్రెస్ అనేది తెలుస్తుంది. ఎప్పుడు రౌండ్ నెక్కే కాకుండా. ఓకే, చిన్న చేంజెస్. దీనికి పైపింగ్ ఎలా వేసుకోవాలి, ఈజీగా ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కార్డ్ పెట్టండి, వీల్ మార్క్ చేయండి. ఓకేనా? ఇలా వీల్ మార్క్ చేసేసి ఫోల్డ్ చేసేసి కార్డ్ పెట్టేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయాలి. ఓకేనా? ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేసేసి కార్డ్ పెట్టేసేయండి. ఓకే, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది. 36 అయినా ఎలాగేనండి, అప్పుడు 9 పెడతాం. వేస్ట్ 30 అయితే 7.5 పెడతాం అంతే. ఒకవేళ 36 సైజ్ వాళ్ళు అయితే 38 వాళ్ళు చూస్తుంటే ఒకవేళ 9.5 పెడతాం. ఇక్కడ వచ్చేసరికి నడుము దగ్గర 8.5 పెడతాం. ఓకేనా? 8 పెడతాం. ఓకేనా? అంతే, చిన్న చేంజెస్, దీనిలోనే ఏమీ లేదు. ఓకే, చూడండి, డబుల్ ఫోల్డ్ చేసి మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేయండి. హ్యాండ్ వచ్చేసరికి పఫ్ హ్యాండే, కానీ పఫ్ హ్యాండ్ నుంచి కృష్ణ ముకుంద ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను, అందుకే పఫ్ హ్యాండ్ అంటున్నాను. ఓకేనా? కృష్ణ ముకుంద హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో 4 లేయర్స్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేయండి. ఓకేనా? ఒక లైన్ డ్రా చేయండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేయాలంటే కట్ చేసేయండి. కట్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? అంతేగాని ఎప్పుడు ఒకే మోడల్లో ఒకేలాగా స్టిచ్ చేయకండి. బిగినర్స్కి చాలా యూజ్ అవుతుందండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, చాలా బాగా చెప్తున్నారండి. థ్యాంక్స్ అండి మీకు కూడా. ఎందుకంటే థ్యాంక్స్ అంటున్నాను, మీరు చేసే రిజల్ట్ కూడా చెప్తున్నారు. ఓకేనా? అందుకు. ఓకేనా? హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 10, 30 ఇంచ్ కలపండి. పావుదొక్కు 11 మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ 3.5 మార్క్ చేయండి. ఓకేనా? ఆర్మ్ డౌన్ 3.5 ఎందుకు మార్క్ చేయాలి అంటే, పెద్ద సైజు అయితే 3.5 మార్క్ చేయొచ్చు. ఇంకేమన్నా మీకు డౌట్ వస్తే చెస్ట్లో 10వ భాగం 3.7. ఓకేనా? 3.7 అంటే 3.5 దగ్గర ఉందా, 7.5 దాటింది అనుకోండి, పైకి 2.5 మార్క్ చేయండి. ఓకేనా?
ఈ విధంగా ఆమ్ హోల్ వచ్చేసరికి 8.5 మార్క్ చేయండి. ఆమ్ హోల్ 8.5 మార్క్ చేసి 1.5 ఖర్చు మార్క్ చేయాలి. ఓకేనా. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5 1.5 ఖర్చు మార్క్ చేయండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1.5 మార్క్ చేయండి స్ట్రైట్గా. అక్కడి నుంచి కర్వ్ తిరుగుతుంది. ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేయండి. ఓకే, ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఏ మోడల్ అయినా పెద్ద కష్టమేం కాదు. ఓకేనా. పైకి 2.5 పెట్టాం కదా, సైడ్కి కూడా 2.5 పెట్టేసి ఒక బాక్స్ లాగా డ్రా చేయండి. పైకి 2.5, సైడ్కి కూడా 2.5. ఈ విధంగా బాక్స్ తీసేసి చూడండి, స్కేల్ని చాలా సింపుల్గా ఇలా పెట్టచ్చు. చూడండి, చిన్న కర్వ్ తీసేసి ఓకేనా, ఈ విధంగా తీసేయండి. ఓకే, చాలా ఈజీగా వచ్చింది. ఇది పఫ్ హ్యాండ్ అంటే ఇది ఇంతే, ఏం లేదు. ఇప్పుడు కృష్ణమ్మ కొంద హ్యాండ్ అంటున్నాం కదా, స్టిచ్ చేసినప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది, అందుకే ఒక 1/2 ఇంచ్ సైడ్కి మార్క్ చేయండి. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేయండి. ఎందుకంటే ఖర్చు తగ్గిపోతుంది. అలా తగ్గిపోకుండా ఉండాలి అంటే సైడ్కి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేయండి. కింద వచ్చేసరికి కరెక్ట్గా ఉండాలి, పైన వచ్చేసరికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. కింద నుంచి 4 ఇంచులు మార్క్ చేయండి. ఓకేనా, 4 కింద నుంచి 4 లేదా 4.5 మీ ఇష్టం మార్క్ చేయండి. సైడ్కి నుంచి 3 ఇంచులు మార్క్ చేయండి, లేదా సైడ్ నుంచి 2.5 ఇంచులు. మీరు క్లాత్ వేసుకునే దాన్ని బట్టి మీకు ఎలా కన్వీనెంట్గా ఉంటే అలా క్లాత్ని బట్టి మార్క్ చేయండి. అంతేగాని ఓకేనా, చెప్పారు కదా అండి, చిన్న సైజులకు కూడా పెద్దవి పెట్టేసుకోకండి. కింద నుంచి 4 ఇంచులు, సైడ్ నుంచి 3 ఇంచులు పెట్టుకుంటే కుదరదు అనమాట. మీరు చిన్న సైజు అనుకోండి, ఇలా కట్ చేద్దాం అనుకుంటే సైడ్ నుంచి 2.5, కింద నుంచి 3.5 మార్క్ చేయండి. ఓకేనా, అలా మార్క్ చేస్తే బాగుంటుంది. ఓకే, అంతేగాని చెప్పిన సైజు లాగానే మార్క్ చేయొద్దు. ఓకే, కార్డ్ పెట్టేసేయండి. ఓకేనా, కార్డ్ పెట్టేసి కరువు తిరుగుతున్న దగ్గర కూడా కార్డ్ పెట్టండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రిల్ రావాలని అర్థం. ఓకేనా, వీళ్ళు మార్క్ చేసేయండి. ఇది తీసేయండి పీస్. ఇప్పుడు ఇది ఏం చేస్తాం, శారీలో పీస్ వేస్తాం. ఓకేనా, కృష్ణాముకుంద అంటున్నాం కదా, శారీలో పీస్ వేస్తాం. ఓకే, ఇది ఇలా వస్తుంది. స్టిచ్ చేస్తాం. 1/2 ఇంచ్ అందుకే ఎక్స్ట్రా తీసుకున్నాం సైడ్కి. ఓకేనా, ఇలా వస్తుంది. ఓకే, ఇది కృష్ణముకుంద హ్యాండ్. ఓకేనా, ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ జారకుండా షోల్డర్ ఫ్రంట్ పార్ట్ ఏమవుతుందంటే పొట్ట మీద పడిపోతుంది షేప్లో వచ్చి. అలా కాకుండా ఉండాలంటే ఎంత పెట్టాలి, షోల్డర్ జారకుండా ఉండాలంటే ఎంత పెట్టాలి. బ్యాక్ పార్ట్ లెగిసిపోతుంది అంటున్నారు చాలామంది ప్రాబ్లం. బ్యాక్ పార్ట్ లెగుస్తుందంటే రీజన్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో లెంత్ ఎక్కువ ఇచ్చేస్తే బ్యాక్ పార్ట్ లెగుస్తుంది, నడుము లూజ్ అయినా బ్యాక్ పార్ట్ లెగుస్తుంది. ఇంకోటి ఏంటంటే లెంత్ సరిపోయినా ఒక్కొక్కసారి ముందుకు లాగేయడం వల్ల సరిపోతుంది. ఓకేనా, ఇలా ఈ విధంగా క్రాస్గా మార్క్ చేయండి. ఒక గుండు పెట్టండి. 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచండి. ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాలి. ఓకేనా, ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5. ఓకే, 6.5 మార్క్ చేయండి. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5 మార్క్ చేయండి. ఓకే, లైన్ డ్రా చేయండి. ఈ విధంగా ఒక 1.5 ఇంచ్ పైకి ఈ విధంగా మార్క్ చేయండి. 1.5 అయినా పెట్టవచ్చు, మన ఇష్టం. ఓకేనా, 1.5, 1.5, 1 కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మార్క్ చేసేయండి. నెక్కు వచ్చేసరికి చిన్న అడ్జస్ట్మెంట్ చేద్దాం. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసేయండి సైడ్కి. నేను ఏం చేస్తానంటే చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తున్నానండి, సైడ్ ఉండేలాగా చేద్దామండి చిన్నది. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసేయండి. 1.5 ఇంచ్ మార్క్ చేయండి. వీల్ తీసుకుని కార్నర్లో వీల్ మార్క్ చేయండి. ఎందుకంటే లోతు తీసుకోవాలి కదా, ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలంటే వీల్ మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవచ్చు. ఈ విధంగా సైడ్కి ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉండేలా మార్క్ చేయండి. ఓకేనా, ఇలా మార్క్ చేసేసుకుని యాస్టీస్గా ఎలా ఉందో చంకలో కానీ షోల్డర్ దగ్గర కానీ ఇలా మార్క్ చేసేయండి. మీకు అర్థం కావట్లేదంటే 1-4 సార్లు చూడండి అంతే. స్టార్టింగ్లో అలాగే ఉంటుంది, కొత్త వాళ్ళు అయితే తర్వాత ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మాట్లాడే మాటలు అర్థమవుతే ఈజీగా ఉంటుంది. ఓకే, చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ కూడా తీసేయండి. ఫ్రంట్ నెక్ తీసేయండి. సైడ్ ఆమ్ హోల్ దగ్గర కూడా తీసేసేయండి. ఓకే, యాస్టీస్గా ఎలా ఉందో అలాగే తీసేయండి, ఎక్స్ట్రా ఏం తీయొద్దు. ఓకేనా, ఈ విధంగా తీసేయండి. ఓకే, చంకలో కూడా తీసేయండి. వీల్ మార్క్ చేసేసుకున్నాం కదా, మనం బ్యాక్ పార్ట్ తీసేసి చంకలో లోతు తీసుకోవచ్చు ఈజీగా. ఓకేనా, అయితే ఏంటంటే ఈవిడ కొంచెం హైట్గానే ఉంటారు. హైట్గా ఉన్నారంటే చెస్ట్ పార్ట్కి అంటే కొంచెం హైట్గా అనిపిస్తున్నారు అంటే చెస్ట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ కలపండి. చెస్ట్ ఎంత 37, 1 పార్ట్ ఎంత 9.5. ఓకేనా, 1/2 ఇంచ్ కలపాలి. అంటే 9.5కి ఒక 1/2 ఇంచ్ కలిపితే 9.5. ఇది చెప్పాలనుకుంది. ఓకేనా, ఒకవేళ వీళ్ళే పొట్టిగా అనిపిస్తున్నారు అనుకోండి, ఒక 1/2 ఇంచ్ తగ్గించండి. అడుగుతున్నారండి చాలామంది, కామెంట్ చేస్తున్నారు ఎంత పెట్టాలని. ఇప్పుడు 9.5 పెట్టండి. 9.5 అసలు 1/2 ఇంచ్ కలపండి, 9.5. ఓకేనా, ఇక్కడ నుంచి 1.5 మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 2.5 మార్క్ చేయండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేయండి. మళ్ళీ ఫ్రంట్ నెక్ దగ్గరికి వచ్చేసరికి 6.5 పెట్టాం కదా, 9.5 దగ్గర మార్క్ చేయండి. 1.5 మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 2.5 మార్క్ చేయండి. 9.5, 1.5.
2.5 ఈ విధంగా మార్క్ చేయండి. ఓకేనా? ఇలా మార్క్ చేసి లైన్ డ్రా చేయండి. 3 లైన్స్ ఈ విధంగా డ్రా చేసేయండి. ఓకే, ఈ విధంగా డ్రా చేసేసి చెస్ట్లో 10వ భాగం, చెస్ట్ ఎంత 37, 10వ భాగం అంటే 3.7. ఓకేనా? 3.7 అంటే చూడండి 3.7 ఓకే. పావు దొక్కు 4 అంటే పావు ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టి కలిపి 4, అటు 1.5 ఇటు 1.5 పెట్టండి. మళ్ళీ పైన కూడా 4 పెట్టండి. ఓకే, ట్రయాంగిల్ ఫామ్ చేయండి. ఈ విధంగా ట్రయాంగిల్ ఫామ్ చేయాలి. ఓకేనా? కింద దానికి సమానంగా ఈ విధంగా సమానంగా ఉక్సులు పట్టి కాజా పట్టి డాట్ వేయాలి. ఓకే, చంకలో వీల్ మార్క్ చేసాం కదా, 1/2 ఇంచు లోతు తీసేయండి. లోతు తీసేసి చంకలో డాట్ ఎంత ఉండాలి అని అడుగుతున్నారండి. ఓకేనా? చంకలో డాట్ ఎంత ఉండాలంటే ఓకేనా, రెండింటికి సెంటర్ చేసి నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా చంకలో లోతు తీసేయండి. ఈ విధంగా 1/2 ఇంచు లోతు తీయాలి. చూడండి, చంకలో నుంచి ఈ విధంగా వచ్చి ఆగిపోండి. ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ఓకేనా? కింద నుంచి 2 ఇంచులు పైకి మార్క్ చేయండి. పైకి మార్క్ చేసి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని షేప్ తీసేయండి. ఓకేనా? ఇలా షేప్ తీసేయండి. ఓకేనా? ఇలా తీసేసిన తర్వాత యాస్టీస్గా ఎలా ఉందో అలా కట్ చేసేయండి. ఒకసారి చూడండి, కటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో వీడియోస్ చూడకండి. మీకు టైం లేకపోతే మీకు కుదిరినప్పుడే చూడండి. అంతేకాని కొన్ని ఏంటంటే సగం అర్థమవుతాయి, సగం అర్థం కావు. కొన్ని చూస్తూ చేయాలి, కొన్ని ఏమో వింటే సరిపోతుంది. ఓకేనా? అలా కాకుండా మొత్తం వీడియో మొత్తం చూసి చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా కట్ చేసేయండి. కట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళొద్దు, ఇట్లా టర్న్ అవ్వండి. ఇలా అవటం వల్ల ఏమవుతుందంటే షేప్ బెల్ట్ తీసుకోవడానికి క్లాత్ సరిపోతుంది. అలా వెళ్ళిపోతే షేప్ బెల్ట్ తీసుకోవడానికి సరిపోదు అనమాట, అతుకులు పడతాయి. అందుకే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి ప్రతి దానిలో కూడా. అవన్నీ తెలుసుకుంటే మనకి ఈజీ అవుతుంది, క్లాత్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. ఇన్ని ఉంటాయి. ఓకేనా? చంకలో మార్క్ చేసి పెట్టాం కదా, మార్క్ చేసాం కదా, ఆ లోతు కూడా తీసేయాలి. కాట్లు పెట్టేసేయండి. మనం డాట్లు వేయాల్సిన దగ్గర కాట్లు ఈ విధంగా పెట్టేసేయండి. కాట్లు పెడుతున్నారు కానీ తాటికాయలాగా పెడుతున్నారు పెద్ద పెద్దగా. అలా కాకుండా ఈతకాయలాగా చిన్నగా పెట్టండి. ఓకేనా? అందంగా కూడా ఉంటుంది. అంతేగాని కుట్టేటప్పుడు ఏం చేస్తామంటే తాటికాయలాగా పెడితే అక్కడ కుట్టేస్తూ ఉంటాం, అది పిగిలిపోతూ ఉంటుంది. అది చిన్న చిన్న మిస్టేక్స్ అండి. కొంచెం చూసి ఆలోచించి చేయండి. అంతేగాని పెద్ద పెద్దవి పెట్టొద్దు. ఓకేనా? చూడండి, వీల్ మార్క్ చేసేయండి. వీల్ మార్క్ చేసేసి ఈజీగా మనం వీల్ మార్క్ చేసుకుంటే ఇది చూడండి, నాకు కొంచెం నచ్చలేదు, చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను, చంకలోకి రాలేదనమాట. ఇవి చూసుకోవాలి, రెండింటిని సెంటర్ చేసి చూసుకోవాలి. మనకు నచ్చట్లేదు అనిపించిందంటే ఒకసారి చెక్ చేయండి. అంతేగాని చేసామన్నట్టు చేయొద్దు. ఓకేనా? ఇలా వీల్ మార్క్ చేసేయండి. వీల్ మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చిన్న చిన్న టూల్స్ ఏమైనా కావాలంటే తీసుకుని ఉంచుకోండి. ఎందుకంటే టైం సేవ్ అవుతుంది, ఇబ్బంది పడకుండా ఉంటారు. బిగినర్స్కి చాలా యూజ్ అవుతుందండి వీల్ అనేది. ఎందుకంటే డాట్స్ వేసినప్పుడు ఒక చెస్ట్ పార్ట్ నొక్కేసింది అంటారు, ఒకటేమో పైకి ఉందంటారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉంటాయి. చాలా యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా? ఇలా వీల్ మార్క్ చేసేసి ఇలా సైడ్ బయట వైపు కూడా ఇంటూ మార్కులు పెట్టేసేయండి. రాంగ్ సైడ్ అని తెలుస్తుంది. ఓకేనా? చూసేయండి, ఇట్లా చూడండి, రాంగ్ సైడ్ అని పెట్టేసేయండి. ఇలా పెట్టుకుంటే డాట్లు వేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? చాలా ఈజీగా స్టార్ నెక్ కానీ, స్క్వేర్ నెక్ కానీ, పార్ట్ నెక్ కానీ ప్రతిదీ స్టిచ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరవండి. ఈ విధంగా గ్యాప్ ఎంత వచ్చిందో చెక్ చేయండి. ఓకేనా? గ్యాప్ ఎంత వచ్చింది, 1.5 ఇంచ్ వచ్చింది అనుకోండి, 1.5 కలపండి. 2 ఇంచెస్ వచ్చింది అనుకోండి, 3.5 తీసుకోండి. ఓకేనా? వచ్చిన దాన్ని బట్టి తీసుకోవాలి. ఎంత తీసుకోవాలని అడుగుతున్నారు. ఎంత తీసుకోవాలి అంటే గ్యాప్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. అంతేగాని 3, 3.5 అట్లా తీసేసుకుంటున్నారు, అలా తీసేసుకోవద్దు. అంటే చూసి తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ పొట్ట మీదకి ఎక్కేస్తుంది అనమాట షేప్ బెల్ట్. అలా ఎక్కకూడదు. చెస్ట్ పార్ట్ కిందకి కరెక్ట్గా రావాలి, సరిపోవాలన్నమాట. అంతేగాని పొట్ట మీదకి ఎక్కేస్తే ఏంటంటే హుక్స్ నొక్కేస్తూ ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, అలా ఉండకుండా ఉండాలంటే ఎంత కావాలో అంత తీసుకోవాలి. ఒక లైన్ డ్రా చేయండి. ఎంత కావాలని ఎలా తెలుస్తుంది అంటే గ్యాప్ ఎంత వచ్చింది, 1.5 ఇంచ్ వచ్చింది నాకు, 1.5 కలపండి. 2 వచ్చినా 1.5 కలపండి. ఒకవేళ 1 కన్నా తక్కువ ఉన్నా మినిమం 3 ఇంచులు తీసుకోండి. 3 ఇంచులు ఇలా మార్క్ చేయండి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేయండి. కొంచెం దూరంలో మళ్ళీ మార్క్ చేయండి, లైన్ డ్రా చేయండి. ఓకే, వేస్ట్ సైజ్ వచ్చేసరికి 31 అంటే పావు దొక్కు 8, 1/2 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి, 8.5. ఓకేనా? 8.5 తీసుకుని 1.5 ఖర్చు మార్క్ చేయండి. ఓకేనా? 8.5, 1/2 ఇంచ్ ఎందుకు, పావు ఇంచు సరిపోతుంది కదా అనొచ్చు. 4 దగ్గర మార్క్ చేయండి, 2.5 మార్క్ చేయండి. ఎందుకంటే పావు ఇంచు మళ్ళీ క్రాస్గా తీస్తాం, ఎలాగో నేను చూపిస్తాను. ఓకేనా? అలా తీస్తే ఏమైందంటే స్టిచ్ చేసేటప్పుడు మనం ఉక్సులు పట్టి కాజా పట్టి వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. కొన్ని టిప్స్ ఉంటాయండి, వాటిని ఫాలో అవ్వండి. బాగుంటాయి, ఫాలో అయిపోండి. మీకు నచ్చలేదంటే వదిలేయండి. చాలా బాగుంటాయి. కాకపోతే దాన్ని కూడా చూసే విధానంలో చూడాలన్నమాట. మనం స్టిచ్ చేసేటప్పుడు కొన్ని తెలుస్తూ ఉంటాయి, కొన్ని స్ట్రైట్గా వచ్చేస్తాయి, కొన్ని క్రాస్గా ఉంటుంది, కొంచెం తెలుస్తుంది. అలాంటప్పుడు చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. దానివల్ల స్టిచ్ చేయడం ఈజీ అవుతుంది. చూడండి, పావించి ఇలా క్రాస్
ఇలా క్రాస్గా కట్ చేసేయండి. ఓకేనా? ఇట్లా కాట్ పెట్టేసేయండి. రాంగ్ సైడ్ అని మార్క్ చేయండి. రాంగ్ సైడ్ రైట్ సైడ్ అని మార్క్ చేసుకోండి, అలవాటు చేసుకోండి. ఓకేనా? ఇలా అలవాటు చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఖర్చుల వైపుకి ఈ విధంగా బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్కి పెట్టండి. ఓకే, చాలామంది కామెంట్ చేస్తున్నారండి ఇది అర్థం కావట్లేదని. చూడండి ఎక్కడి వరకు వచ్చిందో ఫ్రంట్ పార్ట్ మీద పెట్టండి. ఓకే, వచ్చిన దాన్ని తీసేసి అక్కడి నుంచి 1 ఇంచ్ ఉంటే సరిపోద్ది. అంటే షేప్ బెల్ట్ ఖర్చు ఫ్రంట్ పార్ట్ ఖర్చు ఫ్రంట్ పార్ట్లో ఉండాలని అర్థం, దీని అర్థం. ఓకేనా? దీనికొచ్చు దానికొచ్చు దానిలోనే ఉంటే అప్పుడు మనం స్టిచ్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా వస్తాయి. ఓకేనా? ఈ విధంగా తీసేయండి. ఈ ముక్కని ఈ విధంగా తీసేయండి. ఇది డాట్ అయినా వేసుకోవచ్చు, 4th డాట్ ఇష్టం లేకపోతే తీసేయండి, మీ ఇష్టం. నాకైతే ఇష్టం లేదు. అయితే మీకు ఇంకోటి చూపిద్దాం అనుకున్నాను. ఫ్యాబ్రిక్ గ్లూతో అంటించేసి ఇది మొత్తం ఎలా అంటించేసాను ఏందో చూపిద్దామని చెప్పి మీకు ఒకసారి చూపిస్తున్నాను, క్లాత్ని అడ్జస్ట్ చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.